హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం సమ్మర్కి మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ కర్డ్ రైస్ చూపిస్తున్నాను. మీ అందరికీ అనిపించి ఉండొచ్చు ఇది జస్ట్ కర్డ్ రైసే కదా అని. కాదండి, ఈ కర్డ్ రైస్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ సమ్మర్లో ముఖ్యంగా మనము డైలీ కర్డ్ తినడం వల్ల బాడీకి మంచి కూల్నెస్ ఇస్తుంది. అలాగే బాడీకి మనకి డీహైడ్రేట్ అవ్వకుండా కూడా చూస్తుంది. అలాగే మన డైజెషన్ ప్రాబ్లమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీ ఇస్తుంది, మెయిన్గా స్కిన్కి కూడా మంచి గ్లోయింగ్ ఇస్తుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ కర్డ్ రైస్ని మనం డైలీ తినకుండా ఎందుకుంటాం? అస్సలు ఉండొద్దు కదా. మరి ఇంకెందుకు లేట్, సింపుల్గా ఇంట్లోనే కర్డ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో, టేస్టీగా ఎలా కుదరాలో ఈరోజు నేను మన వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా మీరు కంప్లీట్ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో డైలీ ఈ కర్డ్ రైస్ని ప్రిపేర్ చేసుకోండి. ముందుగా ఇక్కడ నేను రైస్ని తీసుకున్నాను. రైస్ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే వేడి అన్నంతో చేశాను. మీకు మిగిలిపోయిన రైస్ ఉన్నా కానీ చేసుకోవచ్చు. దీంట్లోకి మనము కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకొని ఒక్కసారి మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. చేతితోటి మిక్స్ చేసుకుంటేనే ఆ కర్డ్ రైస్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మనం చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకొని చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా దీన్ని మిక్స్ చేసుకొని మనము ఈ కర్డ్ రైస్ని పక్కకు పెట్టేసుకోవాలి. మీకు ఒకవేళ సాల్ట్ తక్కువగా అనిపిస్తే మీరు ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం మిక్స్ చేసుకొని ఈ కర్డ్ రైస్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్, దీనికి మనము తాలింపు పెట్టేసుకోవడమే. దానికోసం బాండి పెట్టుకొని 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ సరిపోతుంది. తర్వాత దీంట్లోకి మంచి టేస్ట్ కోసం ఇక్కడ నేను మినపప్పు అలాగే కొద్దిగా శనగపప్పు వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవి కొద్దిగా వేగాక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఈ తాలింపుని మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దీన్ని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు కొద్దిగా చల్లగా అవ్వనివ్వాలి. ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోకుండా కొంచెం చల్లగైన తర్వాత వేసుకుంటే మనకి కర్డ్ రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మనము తాలింపు చల్లగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కర్డ్ రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనము బాగా మిక్స్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ప్రాసెస్ అయితే కేవలం 5 మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోతుంది. మరి ఇలాంటి హెల్దీ కర్డ్ రైస్ని డైలీ తినొచ్చు కదా మనము. ప్లెయిన్ కర్డ్ కాకుండా ఇలా తాలింపు వేసిన పెరుగన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ఆఫ్టర్నూన్ టైంలో లేదా నైట్ టైంలో ఇలాంటి కర్డ్ రైస్ ప్రిపేర్ చేసుకొని తినండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియో చూసి మీరు కూడా ట్రై చేసాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.